చంద్రబాబు నాయుడు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. బాధ్యతాయుతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఉల్లి రైతులు నానా తిప్పలు పడుతున్నటువంటి పరిస్థితి. 1200 రూపాయలు పెట్టి కొంటున్నా సరే, క్వింటా 100 కిలోలు 1200 రూపాయలు పెట్టి కొంటున్నా సరే వాళ్ళకి 20 రూపాయలు అయితే తప్పించి గిట్టుబాటు రాని పరిస్థితుంది. కానీ అక్కడ అదే ప్రభుత్వం దాన్ని మళ్ళీ వేలం వేస్తే 300 రూపాయలు 500 రూపాయలకు కొనుక్కుంటున్నటువంటి పరిస్థితి. అంటే 1200 పెట్టి ప్రభుత్వం కొంటే 300 500, తీరా గ్రౌండ్లో చూస్తేనేమో భారీగా వాసిపోతున్నటువంటి రేట్లు 5 కిలోలు 100 రూపాయలు పలుకుతున్నటువంటి, చివరికి ఉల్లిపాయలు పారపోసి వెళ్తున్నటువంటి సిచ్యుయేషన్. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధ్యలో బ్రోకర్లు మాత్రమే సంపాదించుకున్నారు. ఈ విషయాన్ని నేను పదే పదే ప్రస్తావించాను, నిన్న కూడా ప్రస్తావించాను. టమోటా ఉల్లి రైతు తిప్పలకు సంబంధించి తాజాగా చంద్రబాబు గారు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఉల్లి రైతులకి సంబంధించినంత వరకు హెక్టార్కి 50,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. అంటే ఈ మధ్యలో బ్రోకర్కి ఇచ్చుకుని ఏదో 12 రూపాయలకు కొంటాడు, బ్రోకర్ తింటున్నాడు తప్పించి రైతుకు నేరుగా బెనిఫిట్ అందట్లేదు. కాబట్టి ఎందుకంటే మొత్తం కొనలేరు అక్కడ. ఇలాంటిది ఏంటి, కాంపిటీషన్ కోసం కొంటారు, కానీ కాంపిటీషన్ ఫీల్ కాకుండా జాగ్రత్తగా వాళ్ళు నాటకాలు ఆడుతున్నారు బ్రోకర్లు. అందుకని నేరుగా రైతుకు ప్రయోజనం చేకూర్చేందుకు హెక్టార్కి 50,000 రూపాయలు ఇవ్వాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు గారు. తాజాగా మంత్రి అచ్చెన్నాయుడు విషయం చెప్పారు. సుమారు 100 కోట్ల రూపాయలు అదనపు భారం పడుతుంది. కర్నూలు ఖరీఫ్ సీజన్లో 45,278 ఎకరాల్లో ఉల్లి పంట సాగు చేశారు. 24,218 మంది రైతులు దీని ద్వారా లబ్ధి పొందుతారు అన్నటువంటి విషయాన్ని ప్రకటించారు. 2016లో కూడా ఇట్లాగే మేము చేసాం. ఉల్లి ధర పడిపోతే 7,723 మంది రైతుల నుండి 2.7 లక్షల క్వింటాలు కొనుగోలు చేశాం. 7 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించాం. 2018లో మరోసారి 9,740 మంది రైతుల నుండి 3.48 లక్షల క్వింటాలు ఉల్లి కొనుగోలు చేసి 6.45 కోట్లు చెల్లించాం. జగన్ హయాంలో 2020లో సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వం ఉల్లి ధరలు పడిపోతే నామమాత్రంగా క్వింటాకి 770 రూపాయలు మద్దతు ధర ప్రకటించి ఏ ఒక్కరి దగ్గర ఉల్లి కొనుగోలు చేయకుండా కేవలం 250 మంది రైతుల దగ్గర 75 లక్షలు ఇచ్చి ఉల్లిని కొని రైతులను నిండా ముంచారంటూ ఈ సందర్భంగా మండిపడ్డారు.